ఏదైనా మనం అనుకుంటే అవుతుందా ఏంటి? ఇక్కడ నా పరిస్థితి కూడా అంతే. చక్కగా సాగరదుర్గ టెంపుల్‌కి బోట్ మీద వెళ్దామని చెప్పేసి, అదే లాంచ్ మీద వెళ్దామని చాలా ప్లాన్లు వేసేసుకొని దసరా రోజు చక్కగా రెడీ అయిపోయి వచ్చేసామనమాట. నేనైతే ఈ గుడికొచ్చి దాదాపు 15-18 ఇయర్స్ అవుతుంది. ఎందుకంటే మేము ఎక్కువగా ఢిల్లీలో ఉండటం వల్ల ఇక్కడికి దసరా వెకేషన్‌కి చాలా తక్కువ వచ్చేవాళ్ళం. ఓన్లీ సమ్మర్ వెకేషన్‌కే. సో ఈసారి బాగా టైం దొరికింది అని చెప్పేసి అమ్మవారి గుడికి దసరా రోజు ప్లాన్ చేసుకున్నాం. లాంచ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది దసరా రోజు ఎంత విపరీతమైన వర్షం పడింది అండ్ ఎన్ని చెట్లు విరిగి పడిపోయి అంటే ఆ చెట్లు చూస్తే నాకే బాధ అనిపించింది. సో దానివల్ల క్లైమాటిక్ కండిషన్ బాగలేకపోవడం వల్ల ఆ రోజు లాంచ్ జర్నీస్ అనేది స్టాప్ చేసేసారు. 1:00 నుంచి ఆపేశారంట. ఏంటో మా బ్యాడ్ లక్, కాకపోతే మధ్యాహ్నం నుంచి ఆపేయాలా. మేము వెళ్ళింది అయితే 3:00 అనమాట. ఇంకేం చేస్తాం దేవుడా అని అనుకునేసరికి మా వారు అన్నారు, సరే చుట్టూ తిరిగి వెళ్దాం, దేవుడి దర్శనమే కదా అవ్వాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా చుట్టూ తిరిగి సిండియా మీదుగా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. చాలా ప్రశాంతంగా ఉంది, ఖాళీగా కూడా ఉంది. దర్శనం బాగైంది. ఇక్కడ మా చిన్నోడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన తాడును కట్టించుకుంటున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.